ఓకే మాస్టర్, ఇప్పుడు మీరు మీమ్స్ చాలా ఇప్పుడు మీరు ఒక మంచి మాస్టర్ ఎందుకంటే మీ స్టూడెంట్స్ కూడా విన్నర్ అయ్యారని ఒకసారి స్టేజ్ పై చెప్పారు. అంత మంచిగా అంత హుందాగా ఉండే మీరు మీ అంతకు మీరే కామెడీ చేసుకోవడం వల్ల మీ స్థాయిని దిగజార్చుకోరా? ఇప్పుడు పవన్ కళ్యాణ్తో నేను మాట్లాడిస్తా అనడము, సాయి పల్లవితో సినిమా చేస్తున్నా అనడము, అది మీ స్థాయికి దిగజార్చదా? ఎందుకు అంటే అది కామెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు వేరే మాస్టర్స్ ఆ విధంగా చేయలేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బిగ్ ఫ్యాన్ ఒక అతను ఉంటాడు. అవును, మీరు కల్పించలేస్తారా పవన్ కళ్యాణ్ తీసుకొస్తే? ఎలా వస్తా అంత ఈజీగా? నేను కలిపినగా ఆయనకు చెప్పినాం డైరెక్ట్, పవన్ కళ్యాణ్ నువ్వు కల్పిస్తావా అంటే, నువ్వు వెళ్తావా అంటే నేను వెళ్ళలేనన్నా. పవన్ కళ్యాణ్ డూబ్ లెక్క ఒక ఆయన మాట్లాడతావా అంటే మాట్లాడతా అన్నాడు. నీకు ఓకేనా అంటే మాట్లాడించినాం, తప్పే ఉంది దాంట్లో. వాళ్ళకి చెప్పే చేయించినాం. సాయి పల్లవిది రియల్, అది ఎవరేమో అనుకోని అది అంటే ఇక మిమిక్రీలు ఉండవా? సరే ఇప్పుడు నీకు మీ దగ్గర లారెన్స్ మాస్టర్ నెంబర్ ఉందా? లేదు, నా దగ్గర లేదు. లారెన్స్ మాస్టర్ నెంబర్ ఉంటే కలపండి, నన్ను గుర్తుపట్టకపోతే నేను ఇక్కడి నుంచి బట్టలు లేకుండా వెళ్ళిపోతా. ఇప్పుడు అంటే గుర్తుపట్టచ్చు కాక మీన్స్ కాదు, నాకు 50,000 కూడా ఇచ్చారు. అవును, లారెన్స్ మాస్టర్ ఆ టైంలో మంచి ఆ టైంలో కలిసి కాదు. నేను అమ్మా నాన్న తమ్మిళ ఇది ఒక రాధా ఇద్దరు కృష్ణుడి పెళ్ళి నానకరామగూడలు నడుస్తుంటే నేను మా మమ్మీ షూటింగ్ లొకేషన్ చూడటానికి పోతే గుర్తుపట్టి పిలిచారు. పిలిచిన తర్వాత నువ్వు మేకుల మీద డ్యాన్స్ వేస్తావు కదా అన్నాడు. అవును, అప్పుడు నేను కరాటేలో ఉన్నప్పుడు లెగ్స్తో చెప్పులు లేకుండా మేకుల మీద డ్యాన్స్ వేసేవాడు జల్వా సాంగ్కి. ఓకే, ఇక్కడ హెయిర్ ఉండేది. అది చూసి నువ్వేంది ఇక్కడ తిరుగుతున్నావు సో అండ్ అంటే, పలానా సిచ్యువేషన్ సార్ కార్డు కోసం వచ్చినా అంటే, నాది భాగ్యనగర్ ఫిల్మ్ స్టూడియో డ్యాన్స్ స్టూడియో ఉంది రా అంటే పోయినా. ఆడికి పోయిన తర్వాత మాట్లాడి గన్ శ్యామ్ అనే అతనికి 50,000 ఇచ్చాడు. అది ఎటు పోయిందో కూడా తెలియదు. అట్లా అందుకోసం నా లైఫ్ని ఖరాబ్ చేసింది ఒక గన్. సాయి పల్లవితో మాట్లాడింది రియల్ అంటారా? రియలే, అది అబద్ధం అనుకుంటే అబద్ధమే. ఇక నాకు నమ్మబుద్ధి కావట్లేదు, ఎందుకంటే మిమిక్రీ పర్సన్ ఉంటారు, ఐ థింక్ మీ ఫ్రెండే కావచ్చు. ఇలాంటి మాటలు చెప్పడం వల్ల ఏమన్నా మీ స్థాయి ఏమన్నా అట్లే సోషల్ మీడియాలో ఇగో ఇరగదీసి డ్యాన్స్ చేయడం వల్ల ఒక 100 లైకులు వస్తాయి, ఉత్త కూర్చొని డ్యాన్స్ చేయడం వల్ల ఒక 50 లైకులు వస్తాయని నేను పట్టించుకోను. సరే, అలా అయితే సాయి పల్లవి మూవీ ఏమైంది? ఇప్పుడు మూవీ ఏమైందంటే జనాలు చెడగొట్టిర్రు. అవునా? సో దానికోసం ఆగిపోయిందంట. మరి ఎట్లా ఉంటుంది ఇప్పుడు? నిజం చెప్తే ఇప్పుడు జనాలకు ఎట్లాంటి వాళ్ళు కావాలంటే ఏదో పేరు చెప్పి డబ్బులు దొబ్బేటోళ్ళు అయితే కరెక్ట్. నిజం చెప్పేటోళ్ళు కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అవకాశం వచ్చిన అవకాశం ఉందని చెప్పిన, నీకెవడిచ్చిండు నిజమా ఫేకా ఏదో మాట్లాడి దాన్ని చేసేసారు. అందుకోసం నేను ఎక్కడ ఆ విషయం మాట్లాడను.